ఈరోజు మాఘ శుక్ల పంచమి షష్ఠి 2 తిథులు కలిసి వచ్చినాయి. ఉదయం పూట పంచమి తిథి ఉన్న సందర్భంగా సరస్వతీదేవికి సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో, అలాగే షష్ఠి తిథి సందర్భంగా వరుణ షష్ఠి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సూర్యోదయానికి పంచమి తిథి ఉంది కాబట్టి ఉదయం పూట చేసే సరస్వతీదేవి పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సర్వశుక్ల సరస్వతి అన్నారు కాబట్టి ఉదయం పూట సరస్వతీదేవిని తెలుపు రంగు పుష్పాలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గృహంలో పూజా మందిరంలో పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. ఆ తర్వాత స్వస్తిక్ గుర్తు ముగ్గు కూడా పీట మీద వేయాలి. ఇలా ముగ్గులు వేసిన తర్వాత ఒక తెలుపు రంగు వస్త్రం ఉంచి సరస్వతీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరస్వతీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి తెల్లటి పుష్పాలతో పూజిస్తూ ఓం ఐం నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత సరస్వతీదేవికి తెలుపు రంగు పదార్థాలు, కొబ్బరి పేలాలతో చేసిన పదార్థాలు, పాలు, పెరుగు ఇలాంటివి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జ్ఞాపక శక్తి, మేధాశక్తి పెంపొందింపజేసుకోవటానికి సరస్వతీదేవికి పటిక బెల్లం నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఉదయం పూట పంచమి తిథి ఉంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారం పాటిస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు షష్ఠి తిథి కూడా వచ్చింది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని వరుణ షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. వరుణ షష్ఠి సందర్భంగా ఎవరైతే నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళు సంపూర్ణంగా శని దోషాలు తొలగింపజేసుకుని విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. కాబట్టి నువ్వుల పిండి శరీరానికి రాసుకొని ఈరోజు స్నానం చేయాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఒక రాగి పాత్ర తీసుకొని నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఆ రాగి పాత్రలో ఉంచి ఎవరికైనా దానం ఇవ్వాలి. వరుణ షష్ఠి రోజు ఇచ్చే ఈ దానం సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు తులసి దళం దానం ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. మీకు వీలైతే కొద్దిగా బంగారంతో పాటుగా తులసి దళం ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా తీవ్రమైనటువంటి గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వరుణదేవుడు విష్ణు స్వరూపం కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎర్రటి పుష్పాలతో పూజించాలి. దానివల్ల సమస్త శుభాలు కలుగుతాయి. ఓం వం వరుణాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు కనీసం 21 సార్లు ఇంట్లో దీపం పెట్టాక పఠించుకోవడం ద్వారా కూడా వరుణదేవుడి అనుగ్రహం కలుగుతుంది. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పంచమి షష్ఠి 2 తిథులు కలిసి వచ్చిన సందర్భంగా ఈ పరిహారాలు పాటించి సమస్త శుభాలను అందిపుచ్చుకోండి.